నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చెప్పండి, మంచిర్యాల జిల్లాలో ముఖ్య పరిణామాలు, సంఘటనలు ఏమిటి? మంచిర్యాల జిల్లాలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. జిల్లాలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు పలు చోట్ల చెక్ పోస్టులు నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారు కావడంతో కూడా ఎన్నికల ప్రచారం కూడా జిల్లాలో జోరందుకుందని చెప్పొచ్చు. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వేసవికాలంలో నడుస్తున్నటువంటి నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి నివారించడానికి అధికారులు అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి నివారణకైతే అధికారులు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ సమీక్ష సమావేశాల ద్వారా గత సంవత్సరంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా, త్రాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమృత్ 2 పథకంలో భాగంగా జిల్లాకు 260,50,00,000 నిధులు కూడా మంజూరు కావడంతో కూడా పలు చోట్ల నీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాలోని 7 మున్సిపాలిటీలు ఉండగా 7 మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఒక్కొక్క మున్సిపాలిటీ కూడా కొన్ని నిధులను కూడా కేటాయించడం జరిగింది. అందులో మంచిర్యాల మున్సిపాలిటీకి 48,50,00,000, బెల్లంపల్లి మున్సిపాలిటీకి 16 కోట్లు, మందమర్రి మున్సిపాలిటీకి 30,50,00,000, నస్పూర్ మున్సిపాలిటీకి 73 కోట్లు, చెన్నూరు మున్సిపాలిటీకి 31 కోట్లు, లక్షట్పేట మున్సిపాలిటీకి 20 కోట్లు పూర్తిగా నీటి ఎద్దడి నివారించడం, అదేవిధంగా పట్టణాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ కాలనీలో తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి నీటి ట్యాంకులు, పంపులు, ప్రధాన పైప్ లైన్లు, కుళాయిల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఏమిటి? రానున్న పార్లమెంట్ ఎన్నికలను శాంతియుతమైన వాతావరణంలో ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించిన విధంగా అధికారులు ఇప్పటి నుంచే సమాయత్తం కావడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 741 పోలింగ్ కేంద్రాల్లో 6,47,646 మంది ఓటర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అనేక రకాల చర్యలు చేపడుతూ ఉన్నారు. 741 మంది బూత్ స్థాయి అధికారులు, 74 మంది సూపర్వైజర్లను నియమించినట్టుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గదావా సంతోష్ తెలపడం జరిగింది. పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో కృష్ణంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బెల్లంపల్లి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మంచిర్యాలలోని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇప్పటికీ స్ట్రాంగ్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన స్ట్రాంగ్ రూమ్ ను హాజీపూర్ లోని ములకాల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నియోజకవర్గాల్లో ప్రత్యేక మహిళా, దివ్యాంగులు, మోడల్, యూత్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా అధిక టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే నేపథ్యంలో జిల్లాలో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి డివిజన్లో బొగ్గు ఉత్పత్తి వివరాలు ఏమిటి? సింగరేణి ఏర్పడినప్పటి నుంచి 135 ఏళ్ల చరిత్రలోనే మొదటిసారిగా 2023-24 వార్షిక సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్టుగా సింగరేణి అధికారులు తెలపడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో కూడా అధిక ఉత్పత్తి సాధించినట్టుగా సింగరేణి అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బెల్లంపల్లి డివిజన్ లో మాత్రం సింగరేణి వ్యాప్తంగా 103% బొగ్గు ఉత్పత్తి జరిగినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అనుకున్న లక్ష్యానికంటే ఎక్కువగానే ఉత్పత్తి సాధించినట్టుగా సింగరేణి అధికారులు చెప్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో ఎండల తీవ్రత ఎలా ఉంది? మంచిర్యాల జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. రాష్ట్రంలోని అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతా ఉన్నాయి. గత వారం రోజులు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, జన్నారం పరిసర ప్రాంతాల్లో అయితే ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు సింగరేణి ప్రాంతంలో అదనంగా 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్నది. దీంతో ఎవరైతే అత్యవసర పరిస్థితున్నటువంటి వ్యక్తులు మాత్రమే బయటికి రావాలని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరుగుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉపాధి హామీ కూలి పనులు చేసుకునే వ్యక్తులు ఉదయం పూటనే పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. అదండి, మంచిర్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.